జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కోడిమియాల రాజయ్య తనకు ఉన్న ఇల్లు 20 గుంటల స్థలాన్ని ఇద్దరు కుమారులు శ్రీనివాస్ అంజయ్యలకు సమానంగా పంచిచ్చినట్టు తెలిపారు. భార్య మరణానంతరం కొంతకాలం పెద్ద కుమారుడు చూసుకున్నప్పటికీ అనంతరం ఇంటి నుండి పంపించేశాడని వాపోయాడు. చిన్న కుమారుడు వద్దకు వెళ్లగా అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపాడు. ప్రస్తుతం 2000 వృద్ధాప్య పెన్షన్తో కిరాయికుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాడు. తన కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెద్ద కొడుకు సంవత్సరం తిన్నా మళ్ళీ ఆడు కూడా ఎవరంటే తిను ఎక్కడ తినాలి రమ్మని ఎట్లా తినాలి అని చెప్పి నిన్న దాచిన మందులకు ఎవరు పెట్టుకుంటారు. భార్య చనిపోయింది, 22 24 చనిపోయింది. ఆ కంటే నాకు కథ నాకు తీసుకున్నారు, బయటకు పెట్టించింది. ఆస్తి ఉందా వాళ్ళకి? 10 గుంటలు ఇచ్చినాం, పట్ట చేసిన ఇల్లు ఉన్నది, ఇల్లు పట్ట చేసిన బుక్ రకాల భార్య లేదు కదా, అది బుక్కడి వ్యక్తులు తింటా చెప్పి ఆశకు పెట్టినా చేసిన దాన్ని అయినా వల్ల ఇప్పుడు ఏమన్నా నాకు దుబ్బేసి ఇప్పుడు నేను కిరాయికున్నా. ఆ కిరాయికు పోయి నాకు 2000 పెంచిన వస్తుంది. ఆ ఇంటి ఆకు వేయిస్తే నాకు వేయి సరిపోతుంది సార్. ఇక నా తిప్పడికి సార్.